పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి. మాదాపూర్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కూల్చివేతలపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. దీనిపై విచారించిన న్యాయస్థానం వెంటనే కూల్చివేతలు ఆపేయాలని స్టే ఇచ్చింది. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు సమీపంలో 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగింది. తమ్మిడికుంట చెరువు మొత్తం FTL 29.24 ఎకరాలు ఉండగా అందులో FTL పరిధి 1.12 ఎకరాలు, బఫర్ జోన్ 2 ఎకరాలు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలున్నాయి. దీనిపై హైడ్రాకు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో అన్ని శాఖల నుంచి నివేదికలు తెప్పించుకున్న హైడ్రా ఆక్రమణలు నిజమేనని నిర్ధారణకు వచ్చింది. ఉదయం 6 గంటలకు ఎన్ కన్వెన్షన్ వద్దకు చేరుకున్న అధికారులు అన్ని దారులను మూసివేశారు. భారీ పోలీసు బందోబస్తు చెరువును ఆక్రమించి నిర్మించిన గోడౌన్లు, వ్యాపార సముదాయాలను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల ఉన్న గోడౌన్లతో పాటు ఎన్ కన్వెన్షన్ను పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరణ కోరేందుకు ప్రయత్నించింది. అయితే ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రెస్ రిలీజ్ ఇచ్చాను కదా అంటూ ఏవి రంగనాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేని గురించి దాని గురించి ఏం లేదు, పర్లేదు, ఏం లేదు, దీనిపైన రిలీజ్ ఇచ్చారు కదా, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఒక 1 వాయిస్ కమిషనర్గా ఉన్నదాన్ని ఇప్పుడు ఇదిలా ఉంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హీరో నాగార్జున. పట్టాభూమిలో ప్రైవేట్ స్థలంలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందన్నారు. చెరువుకు సంబంధించి 1 అంగుళం భూమి కూడా తాము ఆక్రమించలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. కూల్చివేతల ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు హీరో నాగార్జున. కేసు కోర్టులో ఉండగానే కూల్చివేయడం సరికాదన్నారు. స్టే ఆర్డర్ ఉన్నా తమకు ఎలాంటి నోటీసులు డిమాలిష్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం కూల్చివేతలు ఆపేయాలని ఆదేశించింది. పిటిషన్పై విచారణ ముగిసిన తర్వాత తీర్పును బట్టి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం GHMC హైడ్రా అధికారులకు సూచించింది. ఇక కూల్చివేతలపై హైడ్రా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తమ్మిడికుంట చెరువు FTL బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు తెలిపింది. ఈరోజు కూల్చిన నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటని తెలిపింది హైడ్రా. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎన్ కన్వెన్షన్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తుందని, అలాగే FTL పరిధిలో 1 ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలను ఎన్ కన్వెన్షన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని తెలిపింది హైడ్రా. ఇక 2014లోనే HMDA తమ్మిడికుంట FTL బఫర్ జోన్పై నోటిఫికేషన్ జారీ చేసిందని, 2016లో HMDA ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిందని స్పష్టం చేసింది. 2014లో నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించిందని, నిబంధనల ప్రకారమే FTL పరిధిని నిర్ధారించామని హైకోర్టు సూచించిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ ప్రతినిధుల సమక్షంలోనే FTL సర్వే చేసి నివేదిక అందించామని, ఈ నివేదికపై ఎన్ కన్వెన్షన్ మియాపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించిందని ప్రెస్ నోట్లో హైడ్రా తెలిపింది. అయితే కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరణ కోరేందుకు ప్రయత్నించింది. అయితే ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రెస్ రిలీజ్ ఇచ్చాను కదా అంటూ ఏవి రంగనాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాని గురించి ఏం లేదు, పర్లేదు, ఏం లేదు, దీనిపైన ఒక వాయిస్ రిలీజ్ ఇచ్చారు కదా, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఒక 1 వాయిస్ కమిషనర్గా ఉన్నదాన్ని ఇప్పుడు ఒక వాయిస్ దేని గురించి ఎన్ కన్వెన్షన్ దాని గురించి ఏం లేదు, పర్లేదు, ఏం లేదు, దీనిపైన ఒక వాయిస్ రిలీజ్ ఇచ్చారు కదా, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఒక 1 వాయిస్ కమిషనర్గా ఉన్నదాన్ని ఇప్పుడు ఒక వాయిస్ దేని గురించి ఎన్ కన్వెన్షన్ దాని గురించి ఏం లేదు, పర్లేదు, ఏం లేదు, దీనిపైన ఒక వాయిస్
ఇసుక ఎన్కన్వెన్షన్ కూల్చివేతపైన హైడ్రా వాదనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. అలాగే ఎన్కన్వెన్షన్ కూల్చివేతపైన నాగార్జున వాదన ఏంటి అనేది పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కిరణ్, అసలు మెయిన్ హైడ్రా వాదన ఏంటి? ఇది ఒకవైపు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది, 2 ఎకరాల 18 గుంటలు కూడా ఆక్రమించి చెరువులోనే కబ్జా చేసి కట్టారు అనేది వాదన. డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్, అయితే ఈ హైడ్రా చేస్తున్నటువంటి చర్యలపైన ఇప్పుడు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా హైడ్రా అనేటువంటి చెరువులు, నాలాలు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలను కూలుస్తూ వస్తుంది. అయితే ఎక్కడ కూడా వారు ఎవరైతే నిర్మాణాలలో ఉన్నారో వారికి నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తుందంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈరోజు ఉదయం నుంచి కూడా మాదాపూర్లో ఉన్నటువంటి ఆ లేక్, తమ్మిడికుంట లేక్కు ఆనుకుని ఉన్నటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ను ఉదయం నుంచి కూల్చివేశారు. మధ్యాహ్నం వరకు నేలమట్టం చేశారు. అయితే మధ్యాహ్నం హైకోర్టును సినీ నటుడు నాగార్జున ఆశ్రయించాడు. ఎక్కడ కూడా తనకు నోటీస్ ఇవ్వకుండానే ఇది కూల్చివేశారు. గతంలోనే ఇది కేసు ఉంది, దీంట్లో గతంలో కూడా కూల్చడానికి వచ్చినప్పుడు కూడా అప్పుడు కోర్టుకు వెళ్తే స్టే వచ్చిందనేది కూడా చెప్పారు. అయితే హైడ్రా దీనిపైన ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. ఇది మొత్తం కూడా ఎన్కన్వెన్షన్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉంది. సో ఇది దీనిపైన గతంలో కేసు పెండింగ్లో ఉంది అని మాత్రమే చెప్పారు, ఎక్కడ స్టే ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అందులోనే వాళ్ళు హైడ్రా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లోనే ఒక లైన్ అనేది క్లియర్గా కనపడుతుంది. నాగార్జున ఎన్కన్వెన్షన్ మీద కేసు అనేటువంటిది హైకోర్టులో పెండింగ్లో ఉంది అని చెప్తున్నారు. మరి పెండింగ్లో ఉన్నదాన్ని ఏ విధంగా కూలుస్తారని చెప్పి నాగార్జున ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ అంటే అందులో ఫంక్షన్ హాల్స్, సినిమా ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ముందుగానే ఒక నెల రోజుల వరకు కూడా బుకింగ్ అవుతూ ఉంటాయి. ఇదనే కాదు, ఏదైనా కూడా కట్టడం సంబంధించి కొంత నోటీస్ ఇవ్వాలి, కొంత టైం పీరియడ్ ఇవ్వాలి అనేటువంటిది ఆ నిర్మాణదారులు కావచ్చు, బాధితులు వీళ్ళంతా కూడా కోరుతున్నారు. ఎందుకంటే వారికి ఆ టైం ఇస్తే వారు కోర్టుకు వెళ్ళడానికా, లేకపోతే అందులో ఎవరైతే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఈ పెళ్లిళ్ళు రేపన్నంగా రోజు కూడా ఒక పెళ్లి ఉంటుంది, మరి వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా ఎటు వెళ్ళాలి అనేటువంటిది కూడా క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీనిపైన హైడ్రా చేపడుతున్న చర్యల మీద క్వశ్చన్ వేస్తున్నారు. సో హైడ్రా మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇక్కడ కూడా తెల్లవారుజాము నుంచే మొదలుపెట్టి ఇవన్నీ కూడా కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు. అయితే హైడ్రాకు సంబంధించి ఏదైతే చేపట్టినటువంటి చర్యల మీద హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో కోర్టు మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే ఈ కూల్చివేతలను ఆపేయాలి, నిలిపివేయాలి అంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆలోపే అప్పటికే మధ్యాహ్నం వరకే మొత్తం ఎన్కన్వెన్షన్ మొత్తం కూడా కూల్చివేశారు. మరి దీనిపైన నాగార్జున ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే అతనికి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే ఉదయం నుంచి మొత్తం మధ్యాహ్నం వరకు కూల్చివేతలు చేపట్టారు. ఇదంతా కూడా తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా చేశారు. తన ఫ్యామిలీ కావచ్చు, తన పరపతిని మొత్తం సమాజంలో ఒక వేరే రీతిలో వెళ్లే విధంగా ఈ చర్యలన్నీ కూడా ఉన్నాయి. తను కూల్చివేయడం ద్వారా తను ఒక కబ్జాదారుడు అనేటువంటి ఒక క్రియేషన్ వచ్చేలాగా కూడా చేసింది అనేటువంటిది తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా కూడా అక్రమంగా చేసినటువంటిది కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం గెలుస్తుందంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన పంచుకున్నారు సినీ హీరో నాగార్జున. సో మరి ఇప్పటివరకు అయితే ఈ విధంగా జరిగింది. అంటే హైకోర్టు అయితే ఆ చర్యలను అయితే హైడ్రా చర్యలను ఆపింది. మరి రేపటి నుంచి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో అంటే మొన్న ఇదే వారంలో జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూల్చివేతలు కూడా ఆ ఫామ్ హౌస్ ఓనర్ కోర్టుకు వెళ్ళినప్పుడు ఏదైతే జీవో నెంబర్ 99 ప్రకారం హైడ్రాను ఫామ్ చేశారో దాని ప్రకారమే వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే కూల్చుతున్నామో నిర్మాణాలు వారికి సంబంధించిన పత్రాలన్నీ చెక్ చేయాలి, వారికి ముందస్తుగా నోటీస్ ఇవ్వాలి అంటూ కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరి ఈరోజు నాగార్జున మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మనం కాసేపటి క్రితం మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కేవలం ప్రెస్ నోట్ మాత్రమే ఇచ్చాము, ప్రెస్ నోట్ ఇచ్చాం కదా సరిపోతుంది కదా అంటూ కూడా వెళ్ళిపోయారు. మరి నోటీసులు ఇచ్చారా లేదా అనేటువంటి అనేక ప్రశ్నలు ప్రజల్లో కూడా ఉన్నాయి. మరి నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తున్నారా, రాత్రి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. ప్రజల్లో కూడా అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. ఏదైనా మంచి పని చేస్తే అందరూ సమర్థిస్తారు, కానీ ఏ విధంగా చేస్తారు, దీనికి సంబంధించినటువంటి చట్టబద్ధత ఏంటి, ఎందుకంటే హైడ్రాకి సంబంధించిన చట్టబద్ధత ఏంటి అనేది కూడా కోర్టు మొన్న ప్రశ్నించింది. కాబట్టి సో ఇంకా హైడ్రా ముందు చేసేటువంటి పనులపైన కావచ్చు, చర్యలపైన, కూల్చివేతలపైన మరి ప్రజలు కావచ్చు, ఆ నిర్మాణదారులు వీళ్ళంతా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అండ్ ఇంకోటి సాయి, ఇప్పుడు ఈ అన్కన్వెన్షన్ పైన మెయిన్ జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు. అలాంటప్పుడు ఇన్ని కన్స్ట్రక్షన్ అయిపోయి ఇన్ని ఏళ్ళు అవుతున్నప్పుడు ఎందుకు దాని మీద ఒక కన్నెత్తి కూడా చూడలేదు, ఇప్పటికిప్పుడు ఎందుకు చేశారనేది కూడా వైపు వినిపిస్తుంది. దానిపైన మంత్రి కోమటిరెడ్డి కూడా కంప్లైంట్ చేశారనేది న్యూస్ కదా ఇప్పుడు. దానిపైన డీటెయిల్స్ అంటే ఖచ్చితంగా ఏదైతే ఎన్కన్వెన్షన్ అనేటువంటిది ఒక ప్రైవేటు స్థలంలో అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగానే నిర్మించాను అనేటువంటిది ఆ ఎన్కన్వెన్షన్ ఓనర్ యజమాని అయినటువంటి సినీ నటుడు నాగార్జున చెప్తున్నారు. మరి దీనిపైన ఏకంగా సాక్షాత్తు సినీ ఆటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషన్కు ఒక లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇది తుమ్మిడికుంట చెరువులో బఫర్ జోన్లో నిర్మించారు, సో దీన్ని పైన యాక్షన్ తీసుకోవాలి అంటూ ఆయన 21వ తారీఖున ఫిర్యాదు చేయగానే వెంటనే 2 రోజులలోనే దాన్ని కూల్చివేసింది హైడ్రా అనేటువంటిది. సో కానీ ఇక్కడ మొత్తంగా కూడా తీవ్రంగా
ఆవేదన వ్యక్తం చేసింది మాత్రం సినీ హీరో నాగార్జున. దాని ఓనర్ ఎక్కడా తనకు నోటీస్ ఇవ్వకుండా ఇది అక్రమం అంటూ వారికి వారే డిసైడ్ అయిపోయి తేల్చేశారు. కోర్టులో ఈ కేసు పెండింగ్లోనే ఉంది. 2014లో అప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా దీనిపైన స్టే ఉంది అనేటువంటిది నాగార్జున చెప్తారు. ఈరోజు మధ్యాహ్నం వెళ్ళినప్పుడు కూడా ఆయనకు స్టే లభించింది, ఒక ఊరట లభించింది. సో మరి మొత్తంగానైతే కూల్చేశారు. అయితే ఇన్కన్వెన్షన్ 3.5 ఎకరాలలో ఆ హాల్ ఏదైతే ఉంటుందో ఆ హాల్ మొత్తం కూడా డిమాలిష్ అయితే అయిపోయింది. కానీ మరి నాగార్జున ఆ డిమాలిష్ అయినటువంటి దానికి ఆయనకు నోటీసులు ఇవ్వకుండా కూల్చిన దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఒకటే చూడాల్సి ఉంది. అలాగే హైడ్రా కూడా ఈ తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూల్చేసిన తర్వాత మధ్యాహ్నం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇది బఫర్ జోన్లో ఉంది అంటూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కానీ ఇది బఫర్ జోన్లో లేదు, ఇది నిబంధనలకు అనుగుణంగానే ఉందని నాగార్జున అంటున్నారు. మనం కాసేపటి క్రితం మాట్లాడినప్పుడు రంగనాథ్ కూడా ఎటువంటి మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు, కేవలం ప్రెస్ నోట్ రిలీజ్ చేశాం కదా అంటూ కూడా వెళ్ళిపోయారు. సో ఇట్లా హైదరాబాద్లో చాలా చెరువులు, చాలా లేక్స్లలో ఇటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా ముందు ముందు ఏ విధంగా క్లియర్ చేస్తుంది హైడ్రా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎస్ సాయి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అండ్ మనకి నాగార్జున ఒపీనియన్ ఇచ్చేందుకు శేఖర్ కూడా మనకి లైవ్లో ఉన్నారు. శేఖర్, ఇది మొత్తం ఎన్కన్వెన్షన్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ కార్యకలాపాలు చేస్తుందనేది కూడా మెయిన్ వాదన. సో దీనిపై నాగార్జున ఏం రియాక్షన్ అయ్యారు, దాని డీటెయిల్స్ ఏంటి? రైట్ కార్తిక్, ఈరోజు జరిగినటువంటి హైడ్రా కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఎందుకంటే కూల్చివేతకు గురైనటువంటి ఓనర్, బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన సూపర్ స్టారు. ఆ ఫ్యామిలీ అంతా కూడా టాలీవుడ్లోనే కాకుండా సినీ పరిశ్రమలో కొంత పేరు పొందినటువంటి ఫ్యామిలీ. అక్కినేని ఫ్యామిలీ అంటే తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కొంత పేరున్నటువంటి పరిస్థితులు. ఇక ఎన్కన్వెన్షన్ హాల్ అంటేనే సాధారణ మధ్య దిగువ బిలో ఉన్నటువంటి ఫ్యామిలీ కుటుంబాలకు ఇది అందుబాటులో ఉండేటువంటి ఫంక్షన్ హాల్ కాదు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి యొక్క కూతురు వివాహం కూడా అందులోనే జరిగింది. విఐపీలు, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు వివాహాలు, సెలబ్రిటీ కార్యక్రమాలు, అట్లాగే సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్స్ ఎక్కువగా అందులో జరుగుతూ ఉంటాయి. నెలలకు తరబడి అందులో హాల్ దొరకాలంటే నెలలకు తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక తుమ్మటికుంట, ఇది మాదాపూర్కు సంబంధించి షేర్లింగంపల్లి జోన్ పరిధిలో వస్తుంది. ఇది మొత్తం 29 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ కుంట. ఈ 29 ఎకరాలలో చాలా వరకు ఎంక్రోచ్మెంట్, ఆక్రమణలకు గురైంది అన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇక ఈరోజు ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి హాలు ఎంత మేరకు ఆక్రమణకు గురైంది అన్నటువంటి విషయం మీద FTL ఫుల్ ట్యాంక్ లెవెల్కు సంబంధించి 1 ఎకరా 12 గుంటలు ఆక్రమిస్తే బఫర్ జోన్కు సంబంధించి 2 ఎకరాల 18 గుంటలు, మొత్తం 3 ఎకరాల 30 గుంటల వరకు ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి హాలు ఆక్రమణకు గురైంది అన్నది హైడ్రా చెప్తా ఉంటే, నాగార్జున మాత్రం దాని మీద స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేస్తూ ఉన్నారు. ఏ ఒక్క అంగుళము కూడా అక్కడ ఆక్రమణకు గురి కాలేదు, అది పూర్తిగా ప్రైవేటు ప్రాపర్టీ, పట్టా భూమి ఉన్నటువంటి ప్రాపర్టీ అన్నది నాగార్జున చెప్తా ఉన్నారు. ఇది ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి ప్రాపర్టీ కాదు, దాదాపు 10 సంవత్సరాలకు ముందుగానే నిర్మించినటువంటి ప్రాపర్టీ. 2014లో రాష్ట్రం విడిపోయిన వెంటనే తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఎన్కన్వెన్షన్ హాల్కు సంబంధించినటువంటి ఆక్రమణల మీద పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగింది. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆ కన్వెన్షన్ ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశం మీద లేవనెత్తారు. ప్రస్తుతం R&B అట్లాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రశ్నించారు. ఆక్రమణలకు గురైనటువంటి ఏదైతే ఎన్కన్వెన్షన్ హాల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ ఎన్కన్వెన్షన్ హాల్ను మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారం మేము చర్యలు తీసుకుంటామంటూ సమాధానాలు చెప్పింది. దాని తర్వాత అధికారులు అక్కడికి వెళ్ళారు, సర్వేలు చేశారు, అక్కడ కొలతలు కూడా తీసుకున్నారు. కొంత మేరకు ఎంక్రోచ్మెంట్ జరిగింది అన్నటువంటి అంశాన్ని కూడా అధికారులు తెలియజేశారు. కానీ అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. దాని మీద సర్వే చేసినటువంటి నివేదికను యాజమాన్యానికి కూడా, అంటే ఎన్కన్వెన్షన్ యజమాని నాగార్జునకు అందించారు అన్నది వార్త. దాని తర్వాత ఆ సర్వే ఆధారంగా మియాపూర్ అడిషనల్ జడ్జి కోర్టులోకి ఆయన వెళ్ళారు. 2017లో ఆ విషయం జరిగింది. అంటే 14, 15, 16 ఈ 3-4 సంవత్సరాలు ఇదంతా కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితులు. 17-16 సంవత్సరంలో వెళ్ళడము,
ఆ ఏవైతే సర్వేలు ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయో వాటి మీద స్టేటస్ కో ఇచ్చింది అన్నది నాగార్జున చెప్తా ఉన్నారు. అట్లాగే అప్పటి నుంచి దాని తర్వాత ఎలాంటి యాక్షన్ ప్రభుత్వం నుంచి లేదు. మళ్ళీ ఇప్పుడు అధికారులు హైడ్రా ఏర్పడిన తర్వాత దానికంటే ముందు ఎక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, టౌన్ ప్లానింగ్కి సంబంధించి కావచ్చు, రెవెన్యూకు సంబంధించి కావచ్చు, అట్లాగే ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడా కూడా దాన్ని టచ్ చేయలేదు. ఇప్పుడు హైడ్రా డైరెక్ట్గా వెళ్ళి కూల్చివేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మా పరువుకు నష్టం కలిగింది. ఆల్రెడీ స్టేటస్ కోలు ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి భూమి మీద, పట్టా భూమి మీద ఎలా ఇట్లా నిర్దాక్షిణంగా యాక్షన్ తీసుకుంటారు, కూల్చివేతకు పాల్పడతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాగార్జున. ఈరోజు మధ్యాహ్నం హౌస్ మోషన్ పిటిషన్ వేయగానే వెంటనే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఆ కూల్చివేతలు ఆపాలని చెప్పింది. కానీ అప్పటికే ఇన్కన్వెన్షన్ వాళ్ళంతా కూడా నేలమట్టమైంది. ఇక భవిష్యత్తులో ఈ హైకోర్టులో జరగబోయేటువంటి కేసు మీద నాగార్జున ఎట్లా స్పందిస్తారు, ఏ రకమైనటువంటి ఆధారాలు చూపిస్తారు, రెవెన్యూకు సంబంధించి, ఇరిగేషన్కు సంబంధించి, హెచ్ఎండిఏకు సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆధారాలు ఏం చూపిస్తారు, అట్లాగే ఇన్ని రోజులు ప్రభుత్వానికి కట్టినటువంటి పన్నులకు సంబంధించినటువంటి అంశం మీద ఆధారాలు ఏం చెప్తారు, ఇన్ని రోజులు అధికారులు వాటర్ సప్లై కావచ్చు, పవర్ సప్లై కావచ్చు, ఇతర టాక్సెస్కి సంబంధించినటువంటి విషయం మీద అధికారులు ఎట్లా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. కార్తిక్. థ్యాంక్ యూ శేఖర్ అండ్ సాయి.